విద్యాలయాల్లో ర్యాగింగ్ మళ్లీ ప్రాణాలు తీస్తుంది. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతోంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన శ్రీ విద్య కేయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతుంది. హాస్టల్లో సీనియర్లతోటి జరిగిన వివాదం తర్వాత ఆమెపైన దాడి జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీ విద్య 2 సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరణానికి ముందు తనపైన జరిగిన వేధింపుల గురించి వీడియోలో చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ర్యాగింగ్ పేరుతోటి విద్యార్థులపైన జరుగుతున్న వేధింపులు ఎంత దారుణంగా మారాయో ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇక ఈ ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోలేలో అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మహత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, కాకతీయ విశ్వవిద్యాలయంలో 2వ సంవత్సరం చదువుతున్న ఈ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మణిగండ్ల వాడుకు చెందిన కృష్ణబాబు అంజలమ్మల కుమార్తె శ్రీ విద్య, వయసు 20 సంవత్సరాలు. తను ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో 2వ సంవత్సరం చదువుతుంది. తను ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీకి చెందిన పద్మాక్షి హాస్టల్లో బి బ్లాక్ లో ఉంటుంది. అదే హాస్టల్లో ఉంటున్న కొంతమంది సీనియర్లకు శ్రీ విద్యకు ఒక విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే 6 సీనియర్లు శ్రీ విద్యపై చేయి చేసుకున్న అనంతరం ఇటు కాకతీయ యూనివర్సిటీకి చెందిన పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇటు శ్రీ విద్య తల్లిదండ్రులు వచ్చి తనని తీసుకొని వెళ్లారు. అక్కడి నుంచి తనని వారి అమ్మమ్మ గారి ఊరు ఆయన ఆంధ్రప్రదేశ్ కి పంపించడం జరిగింది. ఏపీలోని కంపలగూడెంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి శ్రీదేవిని పంపించారు. కానీ ఈ నెల 7వ తారీఖు 8వ తారీఖు 2 సార్లు 2 తేదీలో 2 సార్లు కూడా తను ఎలకల మందు తిని అస్వస్థకి గురవడం జరిగింది. మొదట ఎలకల మందు తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తను 8వ తారీఖు నాడు కూడా ఆ ఎలకల మందు తీసుకోవడంతో కొంత విషమించిన నేపథ్యంలో తనని అత్యవసరమైన వైద్య సేవల కోసం నిమ్స్కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తన మృతికి సంబంధించిన మృతి చెందేటప్పుడు తను మాట్లాడిన వీడియోను కూడా తను సోషల్ మీడియాలోకి పంపించడం జరిగింది. అంతేకాదు తన కూతురు మృతికి ఆ వేధింపుల వల్లనే మృతి చెందారు కాబట్టి మాకు న్యాయం జరగాలంటూ ఖమ్మంలోని మదిర పోలీస్ స్టేషన్ లో కూడా వారు కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సీనియర్లు వేధింపులు చేసుకోవడం, అవమానపరచడంతోనే మానసికంగా కుంగిపోయిన శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికైనా మా అమ్మాయికి న్యాయం జరగాలి, దీనిపైన కఠిన చర్య విచారించి ఆ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని శ్రీ విద్య తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.